శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి జ్యోతిషాలయం. మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ 7569823211. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం జూన్ 24 కుంభరాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఈరోజు కుంభరాశివారి ఆదాయ పరిస్థితి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈరోజు కుంభరాశివారికి ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన విషయాలలో నిర్లక్ష్యాన్ని నివారించండి. ఎందుకంటే అది ఆర్థిక నష్టాలకు దారితీయవచ్చు. మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీ పెట్టుబడుల పట్ల శ్రద్ధ వహించాలి మరియు అవి సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించుకోవాలి. లావాదేవీలపై నియంత్రణ కలిగి ఉండాలి మరియు అనవసరమైన రిస్కులను తీసుకోకూడదు. తెలివైన వ్యవహార విధానాన్ని అమలు చెయ్యాలి. ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. ప్రణాళికలు వేగం పుంజుకుంటాయి, కాని ఉపరితలాన్ని నివారించాలి మరియు లోతైన విశ్లేషణ చెయ్యాలి. మీరు మీ బాధ్యతలను నెరవేరుస్తారు. ఇది ఆర్థిక స్థిరత్వానికి మరియు దీర్ఘకాలిక లాభాలకు సహాయపడుతుంది. ఈరోజు కుంభరాశివారి ఆరోగ్యం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈరోజు కుంభరాశివారికి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ రోజువారీ దినచర్యలను కొనసాగించాలి మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యాలి. ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండకూడదు. చిన్నపాటి అనారోగ్య సమస్యలను కూడా అశ్రద్ధ చెయ్యకూడదు. ఆనందం మరియు ధైర్యం మీ చర్యలకు మార్గనిర్దేశం చేస్తాయి. ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ప్రియమైన వారి పట్ల పెరుగుతున్న ఆందోళనను చూపాలి. ఇది మీ మానసిక ప్రశాంతతకు కూడా దోహదపడుతుంది. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సమతుల్య ఆహారం తీసుకోవడం మరియు తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. మొత్తంగా ఈరోజు మీరు మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు కుంభరాశి ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈరోజు ఉద్యోగస్తులకు వృత్తిపరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన విషయాలలో నిర్లక్ష్యాన్ని నివారించండి. ఎందుకంటే ఇది మీ పనితీరును ప్రభావితం చెయ్యవచ్చు. సంస్థపై దృష్టి పెట్టండి మరియు మీ పనులను క్రమశిక్షణతో పూర్తి చెయ్యండి. మీ ప్రణాళికలు వేగం పుంజుకుంటాయి. ఇది మీ పనికి మరియు వృత్తిపరమైన ఎదుగుదలకు సహాయపడుతుంది. మీరు మీ బాధ్యతలను నెరవేరుస్తారు. ఇది మీ విశ్వసనీయతను పెంచుతుంది. ప్రియమైన వారి నమ్మకాన్ని పొందండి. ఇది మీ పని వాతావరణంలో సానుకూలతను తెస్తుంది. కొత్త వ్యక్తులతో వ్యవహరించడంలో సౌలభ్యాన్ని కొనసాగించండి. ఇది కొత్త అవకాశాలను అందిస్తుంది. ఈరోజు కుంభరాశి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈరోజు వ్యాపారస్తులకు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన విషయాలలో నిర్లక్ష్యాన్ని నివారించండి. ఎందుకంటే ఇది మీ వ్యాపారంపై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చు. మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీ పెట్టుబడుల పట్ల శ్రద్ధ వహించాలి మరియు అవి సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించుకోవాలి. లావాదేవీలపై నియంత్రణ కలిగి ఉండాలి మరియు అనవసరమైన రిస్కులను తీసుకోకూడదు. తెలివైన వ్యవహార విధానాన్ని అమలు చెయ్యాలి. వ్యాపార నిర్ణయాలు తీసుకునేటప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. ప్రణాళికలు వేగం పుంజుకుంటాయి, కాని ఉపరితలాన్ని నివారించాలి మరియు లోతైన విశ్లేషణ చెయ్యాలి. ప్రణాళికలు వేగం పుంజుకుంటాయి. ఇది మీ వ్యాపార వృద్ధికి సహాయపడుతుంది. ఈరోజు కుంభరాశి విద్యార్థులకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈరోజు విద్యార్థులకు విద్యా విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన విషయాలలో నిర్లక్ష్యాన్ని నివారించండి. ఎందుకంటే ఇది మీ అభ్యాస ప్రక్రియను ప్రభావితం చెయ్యవచ్చు. సంస్థపై దృష్టి పెట్టండి మరియు మీ చదువులో క్రమశిక్షణను పాటించండి. ప్రియమైన వారి నమ్మకాన్ని పొందండి. వారి మద్దతు మీ ఏకాగ్రతకు సహాయపడుతుంది. మీ బాధ్యతలను నెరవేర్చండి మరియు మీ చదువుకు పూర్తి అంకితభావం చూపండి. విస్తృత దృక్పథంతో పనులను చేపట్టండి. ఇది మీ అభ్యాస పరిధిని విస్తరిస్తుంది. రోజువారీ దినచర్యలను కొనసాగించండి. ఇది మీ విద్యా జీవితంలో స్థిరత్వాన్ని తెస్తుంది. ఈరోజు కుంభరాశివారు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా ముఖ్యమైన విషయాలలో నిర్లక్ష్యాన్ని నివారించండి. ఎందుకంటే ఇది అనవసరమైన సమస్యలకు దారితీయవచ్చు.
మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది, కాబట్టి మీ పెట్టుబడుల పట్ల శ్రద్ధ వహించాలి మరియు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. లావాదేవీలపై నియంత్రణ కలిగి ఉండాలి మరియు ఆర్థిక మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కొత్త వ్యక్తులతో వ్యవహరించడంలో సౌలభ్యాన్ని కొనసాగించండి, కాని వారిని పూర్తిగా విశ్వసించే ముందు జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన వారి పట్ల పెరుగుతున్న ఆందోళనను చూపాలి, వారి అవసరాలను అర్థం చేసుకోవాలి. తెలివైన వ్యవహార విధానాన్ని అమలు చెయ్యాలి, ముఖ్యంగా ఆర్థిక మరియు సామాజిక విషయాలలో. ఈరోజు కుంభరాశివారికి కుటుంబ సభ్యులతో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈరోజు కుంభరాశివారికి కుటుంబ సభ్యులతో సంబంధాలు సాధారణంగా ఉంటాయి. మీరు ప్రియమైన వారి నమ్మకాన్ని పొందండి, ఇది కుటుంబంలో సామరస్యాన్ని పెంపొందిస్తుంది. మీ బాధ్యతలను నెరవేర్చండి, కుటుంబ సభ్యుల పట్ల మీ కర్తవ్యాలను నిర్వర్తించండి. సంబంధాలను నెరవేర్చడానికి ప్రయత్నించండి, కుటుంబ బంధాలను బలోపేతం చేసుకోవడానికి కృషి చెయ్యండి. ప్రియమైన వారి పట్ల పెరుగుతున్న ఆందోళనను చూపాలి, వారి సమస్యలను అర్థం చేసుకోవాలి. వినయాన్ని కొనసాగించండి, ఇది కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలను కొనసాగించడానికి సహాయపడుతుంది. ఈరోజు కుంభరాశివారికి జీవిత భాగస్వామితో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈరోజు కుంభరాశివారికి జీవిత భాగస్వామితో సంబంధాలు సాధారణంగా ఉంటాయి. మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ సాధారణంగా ఉండాలి, స్పష్టమైన సంభాషణను కొనసాగించండి. మీరు ప్రియమైన వారి నమ్మకాన్ని పొందండి, మీ భాగస్వామికి పూర్తి విశ్వాసం ఇవ్వండి. మీ భాగస్వామితో మీ బాధ్యతలను నెరవేర్చండి, వారికి మద్దతుగా నిలబడండి. సంబంధాలను నెరవేర్చడానికి ప్రయత్నించండి, మీ బంధాన్ని మరింత దృఢంగా మార్చుకోవడానికి కృషి చెయ్యండి. వినయాన్ని కొనసాగించండి, ఇది మీ ఇద్దరి మధ్య సామరస్యాన్ని పెంచుతుంది. ఈరోజు కుంభరాశివారి ప్రేమ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈరోజు కుంభరాశివారి ప్రేమ జీవితం సాధారణంగా ఉంటుంది. మీరు మీ ప్రేమ భాగస్వామితో మీ బాధ్యతలను నెరవేర్చండి, వారి పట్ల మీ నిబద్ధతను చూపండి. ప్రియమైన వారి నమ్మకాన్ని పొందండి, ఇది మీ బంధానికి బలాన్నిస్తుంది. సంబంధాలను నెరవేర్చడానికి ప్రయత్నించండి, మీ బంధాన్ని మరింత గాఢంగా మరియు అర్థవంతంగా మార్చుకోవడానికి కృషి చెయ్యండి. అవివాహితులకు కొత్త సంబంధాలు ఏర్పడటానికి కొంత సమయం పట్టవచ్చు, కాబట్టి తొందరపడకుండా సరైన సమయం కోసం వేచి ఉండాలి. వినయాన్ని కొనసాగించండి, ఇది మీ ప్రేమ జీవితంలో సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.